ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు. అపోహ ఉండడం వల్ల మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు, మరి మకర రాశికి శని అధిపతిగా ఉన్నారు. మరి తన రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు వక్ర శని ప్రభావము ప్రతికూలత అనుకూలతలను మరి చూపించబోతుందా ఈ ప్రభావము? ఎందుకంటే ఈ వక్ర శని ప్రభావము అన్ని రాశుల మీద కూడా చూపిస్తుంది అనే చిన్న భయాందోళనకు మకర రాశి వాళ్ళు కూడా గురవుతున్నారు. ఈ ప్రభావం ఒకవేళ ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, ప్రకృతి ఒక గొప్పతనం ఏంటంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి శని యొక్క ప్రతికూలతలు అనుకూలతలు ఉంటాయని మీరు అంటున్నారు. ఎందుకంటే మకర రాశికి కుంభరాశికి అధిపతి ఎవరు? శని. అయితే శని క్రమశిక్షణ, నియంత్రణ, మీ అహంకారాన్ని కూడా సరిదిద్దడంలో నిష్పక్షపాతమైనటువంటి వైఖరి ఉంటుంది. ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి, సునామీ వచ్చింది. వరదలు, సునామీ ఇవన్నీ ఏంటంటే ప్రకృతి. పంచభూతాల్లో మనకి తెలుసు, మనకి పంచభూతాలు ఏంటో: అగ్ని, నీరు, వాయువు, జలము, ఆకాశం. సో ప్రకృతి ఏంటంటే మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా గ్రహగమనాలు, గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో అట్ ద సేమ్ టైం భూమి మీద మనము బుద్ధితో బతుకుతున్నాం కాబట్టి మన యొక్క ఆలోచన విధానము, మన కార్యాచరణ మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. మారుతున్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో వచ్చే మార్పు ఏంటి, దానివల్ల మనుషుల్లో వచ్చేటువంటి మార్పు. ప్రకృతి ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉంటుందండి. సో శనిగ్రహము కూడా ఒక భాగమే విశ్వంలో. శనిగ్రహం యొక్క ప్రభావం కూడా చూడండి, మనం 30వ తారీఖు మార్చి మాసం శనిగ్రహం కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత ప్రకృతి ప్రళయాలని, ఎందుకంటే జలరాశిలోకి వెళ్ళాడు కాబట్టి ఈ జల అంటే నీరుకు సంబంధించి, అంటే వరదలు, వీటికి సంబంధించిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. చాలా మంది జ్యోతిష్యులు కూడా దాని ముందుగా అంచనా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాశ్యాధిపతి శని అయినంత మాత్రాన ఆ రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక ఫలితము, మిగతా రాశుల వాళ్ళకి ఒక ఫలితము ఉండదు మేడం. ముఖ్యంగా శని వక్రిలో ఉన్నాడు. ఇప్పుడు వక్రి అంటే ఇప్పుడు జూలై 13వ తారీఖు 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025 వరకు 139 రోజులు వక్రగమనం ఉంటాడు. ఈ తిరోగమనం అంట మనం. శని మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు, కుంభరాశి వైపు వస్తాడు, కుంభరాశి వైపు వస్తాడు. అయితే ఈ తృతీయ భావం శనికి ఎవరు? ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబ రాశ్యాధిపతి, అంటే రాశ్యాధిపతి కుటుంబ స్థానాధిపతి శని అయ్యాడు. సో అతను ఎక్కడున్నాడు? తృతీయంలో ఉన్నాడు, మీనరాశిలో. మీనరాశి నుంచి కుంభం వైపు ప్రయాణిస్తున్నాడు. కుంభంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. సో రాహు ప్రవేశించింది మన మే మాసంలో ప్రవేశించాడు. ఎక్కడికి? అంటే అది మనకు తెలుసు కదా, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఎప్పుడు మీనం లేంచి కుంభంలోకి వచ్చాడు రాహు. రాహువు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ ఆస్పెక్ట్. అంటే గతంలో రాహు మీనరాశిలో ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి అంతా కూడా ఇట్లా అరచేతిలో కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక అరచేతిలో నీళ్లు తీసుకోండి మేడం. ఇలా నీళ్లు తీసుకున్నప్పుడు మీకు అరచేతిలో నీళ్లు ఉన్నట్టు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే కేవలం ఒక తడి మాత్రమే ఉంటుంది తప్ప ఆ నీరు నీ చేతిలో నిలబడదు. అటువంటి స్థితి నుంచి మీకు కాంక్రీట్ గా మీ చేతిలో నిలబడేది, మీ కళ్ళకు కనిపించేది, మీకు ప్రయోజనాత్మకంగా ఉండేది, లాభస్థాయిగా ఉండేది రాహు యొక్క ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకు దక్కుతుంది. ఓకే, అంటే రాహు యొక్క ప్రభావము మనకి కుంభరాశిలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి కంటే. సో కుంభరాశిలో రాహు మకర రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలితాలు వీళ్ళకి ఆ యొక్క దశ స్టార్ట్ అయింది మన మే మాసం నుంచి. 18 నెలలు ఉంటాడు రాహు అక్కడ.
ఓకే. ఎవరికి? ఈ మకర రాశి. మకర రాశి వాళ్ళకి. అయితే మరి వక్రగమనంలో, తిరోగమనంలో శనిగ్రహం యొక్క అసోసియేషన్ ఎవరు? రాహు. రాహు. సో రాహువు యొక్క ఎనర్జీని కూడా శని ఈ వక్రగమనంలో ఈ 139 రోజుల ప్రభావం మకర రాశి వాళ్ళకి, వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ విజన్ మీద, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ మీద, వాళ్ళ బాడీ మైండ్ కోఆర్డినేషన్ మీద కూడా ఈక్వల్గా ఉంటుంది. కానీ శని స్వభావం ఏంటి? రాహు అంటే పేరు, హోదా, ఒక గుర్తింపు, లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడము. అంటే మీరు ఊహించినటువంటి మార్పులు జీవితంలో కనిపిస్తాయి చూడండి. ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళు జైలు జీవితంకి వెళ్ళిపోతారు, లేదా ఎంతో నాస్తికత్వం భావం ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికులు అయిపోతారు. అర్థమైనట్టు ఎంతో సంపాదన వాడు ఒక్కసారి సర్వస్వం మొదలై సన్యాసులు కలిసిపోతారు. సో ఇప్పుడు ఊహించనివన్నీ మన జీవితంలో అద్భుతాలు కొన్ని జరుగుతాయి, కొన్ని ప్రళయాలు, కొన్ని అనుకోనటువంటి కష్టాలకు మనం వెళ్ళిపోతాం చూడండి. ఈ అన్సర్టన్ లైఫ్ కి అధిపతి ఎవరు అంటే కూడా రాహువే. జీవితంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చేవాడు, గొప్ప పేర్లు ఇచ్చేవాడు రాహువే. గొప్ప స్థాయి నుంచి కింద పడేసేవాడు కూడా రాహువే ఉంటాడు. సో ఈ యొక్క రాహు యొక్క అన్సర్టన్ రిజల్ట్స్, అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మన జీవితంలో, ఇటువంటి మార్పు చేర్పులు అన్నిటి కూడా మనం మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పడడం, ఆశ్చర్యపడడం జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే శని లక్షణాలను కూడా మనం తీసుకోవాలి. అక్కడ రాహు లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. శని లక్షణాలు ఏంటి? శని మన దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు మేడం. ముఖ్యంగా మన దగ్గర నుంచి లాక్కునేది ఏంటి? అహంకారం లాక్కుంటాడు. నేను, నాది, నాదే, సర్వస్వం నాదే, నాకే అని తెలుసు, నువ్వేంది, నీ బతికేంటి, నీ స్థాయి ఏంటి, ఇవి ఉంటాయి చూడండి మేడం. మనిషికి డబ్బుతో పాటు, పేరు ప్రఖ్యాతులతో పాటు, అందంతో పాటు, ఆకర్షణీయమైన శరీరంతో పాటు వచ్చేటువంటి ఈ యొక్క సూపర్ఫిషియల్ సూడో ఐడెంటిటీస్ ఉంటాయి చూడండి. ముఖ్యంగా ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి. మీకు సక్సెస్ రాగానే ఒక రకంగా ఉంటారు, ఫెయిల్యూర్ వస్తే ఒక రకంగా ఉంటారు. సారీ టు యూజ్ ఎగ్జాంపుల్, బట్ చెప్తున్నా ఎందుకంటే ఎంతోమంది నన్ను చూసాం కాబట్టి. ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం. మీ దగ్గర నుంచి మీ పేరు ప్రఖ్యాతులు, డబ్బు లాక్కుంటే మీరు సంపాదించుకోగలరు. మీలో ఒక ప్రైడ్ ఉంటుంది మేడం. మీరు ఎప్పుడు ప్రపంచానికి దాన్నే పరిచయం చేస్తూ ఉంటారు. నేను ఇది, నేను అది, నాలో ఒక గొప్ప లక్షణం. చాలా మంది అమ్మాయిలు కొంచెం అందంగా ఉన్నారంటే వాళ్ళు దాన్ని ఒక క్వాలిఫికేషన్ గా డిస్కస్ చేస్తారు. ఆ గ్రూప్ లో దాని గురించే డిస్కస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అది కాబట్టి. అబ్బాయిలు కూడా అంతే. వాళ్ళ దగ్గర ఉన్న కార్ కావచ్చు, వెహికల్ కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి బాడీ ఫిజికల్ అపీరెన్స్ కావచ్చు, ఏది వాళ్ళ దగ్గర ఉందో అదే వాళ్ళు డిస్కస్ చేస్తారు. దేన్ని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఈగో. సో ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం శని మీకు. అందుకే ఏమైపోతుందంటే శని దెబ్బ కొడితే మీరు నిద్రలో కూడా వదలని జ్ఞాపకాలు ఇస్తాడు. అంటే కళలో కూడా వదలడు. కళలు కూడా మేము చేసి చేస్తాయి మళ్ళీ. మీరు పోగొట్టుకుంది, మీరు కోరుకుంది, మీరు పట్టుకొని వేలాడుతుంది లాక్కుంటాడు. మరి లాక్కొని ఏం చేస్తాడు? అందులో మళ్ళీ సాడిజం ఏముంది లాక్కోవడంలో అని మీరు అనొచ్చు. సాడిజమే కదా అనొచ్చు. ఎందుకు అంటే మీ జీవితంలో ఎప్పుడైతే మీరు క్రమశిక్షణకి, ఒక ప్రిన్సిపల్స్కి, డిసిప్లైన్కి, ఒక విజన్కి మీరు ఎప్పుడైతే దూరం అవుతారో జీవితంలో, మీరు చేసే పనులన్నీ కూడా యాదృశ్చికం అనుకుంటారు. యాదృశ్చికం అంటే ఏంటంటే కాకతాళీయంగా, లేకపోతే మీకు తెలియకుండా మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఊరికి వచ్చారా మేడం చెప్పండి? మీ శ్రమ ఉంది, మీరు చదివిన పుస్తకాలు, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి, అవునా? సో జీవితంలో ఏ మనిషి అయితే జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిపోయింది, లేదా ఎదుటివాడి సక్సెస్ ఉందనుకోండి, ఎదుటివాడి సక్సెస్ని మనం ఏమనుకుంటాం? వాడు ఎవరితో రికమెండేషన్తో వచ్చింది, వాడి కాళ్ళు పట్టుకుని వచ్చాడు అంటే ఎదుటి వాళ్ళని మనము పొగడం. రెండోది, మనం ఎదగడం కోసం మనం చేసే పనిలో మనకు నిజాయితీ ఉండదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని శని వదలడు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ కాదు, వాళ్ళకి ఏం చేస్తాడంటే జీవితంలో గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాడు. అంతే, ఇంకా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, బేసిక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అని చూపిస్తాడు. సో మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఎట్లా అప్లై అవుతుంది వక్రి అన్నది? ఎవరైతే ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి రెండు బలహీనతల్ని, ఒక బలాన్ని కూడా మనం చర్చించాలి. శని లక్షణం ఏం చెప్పాం మనము ఆల్రెడీ? లాక్కుంటాడు, కష్టాలు పెడతాడు అని చెప్పాం. వాటి వెనక ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆపరేషన్ మెథడ్ కూడా చెప్పాను. ఎందుకు ఇలా చేస్తాడు అంటే మీకు ఒక క్రమశిక్షణ నేర్పించడం కోసం. అదే చూడండి మేడం, మీరు బాల్యంలో జీవితంలో చాలా కఠోరమైనటువంటి జీవితం గడుపుతూ కష్టాలు అనుభవించి చాలా చాలా ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఉన్నతమైన స్థాయికి వచ్చే వాళ్ళని మీరు వెళ్ళి అడగండి. వాళ్ళ జీవితంలో అంత కష్టాల్లో కూడా వాళ్ళు వాళ్ళ నిజాయితీ, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకున్న స్పష్టత ఉంటుంది చూడండి మేడం, దాన్ని వాళ్ళు ఎప్పుడు వదిలేసి ఉండరు.
అలాంటి వాళ్ళకు జీవితంలో అంత అద్భుతమైనటువంటి గుర్తింపు ఎలా వచ్చింది? అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ సాటర్న్, శని యొక్క ప్రభావం. అందుకే కష్టాలు బాల్యంలో పడి జీవితంలో ఎదుగుతున్న వాళ్ళకి జీవితకాలం కష్టాలు ఉండవు మేడం. వాళ్ళ లైఫ్ ఒక బ్యాలెన్స్ లో, నదిలో నీళ్లు లాగా ఉంటుంది తప్ప సముద్రంలో ఉండేటువంటి ఆటుపోటులు, సముద్రంలో ఉండేటువంటి నీళ్లు లాగా ఉండవు. ఏ రోజు ఆ రోజు వాళ్ళకి సర్ప్రైజ్, ఏ రోజు ఆ రోజు వాళ్ళకి జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే జీవితంలో నువ్వు ఎప్పుడు కష్టాలు చూడలేదు కాబట్టి. అందుకే వివేకానందుడు ఒక సెయింగ్ ఉంటుంది మేడం, యూ టెల్ మీ హౌ మెనీ ట్రబుల్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్, ఐ విల్ టెల్ యూ హౌ గ్రేట్ యు ఆర్ అంటాడు. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పు, నువ్వు ఎంత గొప్ప నేను చెప్తా అంటాడు. సో అంటే ఏంటి అర్థము? శని జీవితంలో కష్టాలు పెట్టడం అన్నది ఒక కండిషనింగ్ ఆఫ్ యువర్ ఈగో. ఈగో లేకపోవడం అన్నది కాదు మేడం. యూ షుడ్ హ్యావ్ ఈగో, యూ షుడ్ హ్యావ్ దట్ ప్రైడ్, బట్ యూ షుడ్ ఈక్వల్లీ హ్యావ్ దట్ ఎబిలిటీ, ద క్వాలిటీ, ద ఇంటెన్సిటీ. నో ఈగో, నో ఐడెంటిటీ. ఫుల్ ఈగో వితౌట్ ఎబిలిటీ, సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ మేడం. మీకు ఎంత అహంకారం ఉన్నది కదా మేడం, ఎంత అహంకారానికి అనుగుణమైనటువంటి క్వాలిటీ, నాణ్యతకు మీ ఆలోచనలో, కార్యాచరణలో, మీ సృజనాత్మకతలో ఉన్నది కూడా చూస్తారు. సో శనిగ్రహము ఈ వక్రిలో ముఖ్యంగా మకర రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియలిస్ట్ ఉండేటువంటి బ్రెయిన్ ఉంటుంది మేడం. అంటే చిన్న వయసులోనే వీళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు అవి ఆచరించకపోయినా వాళ్ళ ఊహలు మాత్రం చాలా గొప్పగా, చాలా హై లెవెల్ థాట్స్ ఉంటాయి. వాళ్ళ ఇమాజినేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న సక్సెస్ నుంచే కూడా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. అన్ని రకాల వ్యక్తులతో కలిసిపోతారు, అన్ని రకాల వ్యక్తులతో వ్యాపారం చేయగలరు. శత్రువుల్ని కూడా వీళ్ళు కలుపుకొని వ్యాపారం చేయగలరు. ఎదుటి వ్యక్తి వీళ్ళని చంపడానికి వస్తున్నాడు శత్రువు అని తెలిస్తే వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది తప్ప పారిపోరు. అంటే అంత సోషల్ స్కిల్స్ ఉంటాయి మేడం. అంత అపారమైన సోషల్ స్కిల్ ఉన్న రాశి ఇంకోటి లేదు. అదే మకర రాశికి ఉన్నటువంటి సోషల్ స్కిల్స్ ఏవైతున్నాయో మిగతా ఏ రాశికి లేవు. మళ్ళీ చూడండి కుంభరాశికి కూడా శని అధిపతి, కానీ వాళ్ళకి అంత సోషల్ స్కిల్స్ ఉండవు. వాళ్ళకి ఉండవు. మకర రాశి వాళ్ళకి ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా రాశి వాళ్ళు అంటే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళిద్దరికి ఉంటాయి. థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో పెట్టగలరు. వాళ్ళ అహంకారాన్ని కూడా ప్రొజెక్ట్ చేయగలరు అవసరమైతే. అట్ ద సేమ్ టైం మోడెస్ట్, చాలా సింపుల్గా, న్యాచురల్గా ఉంటారు. ఎక్కువగా నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉండడం వల్ల వీళ్ళు చాలా మటుకు లైఫ్లో ఎక్కువ ప్లానింగ్తో పాటు వీళ్ళు చూసే వాళ్ళకి చాలా కమర్షియల్గా, చాలా మెటికులస్గా, డబ్బు మనుషులా కనిపిస్తారు. కానీ వీళ్ళు లోతుగా వీళ్ళు చూస్తే వీళ్ళు నమ్మి మోసపోతారు మేడం. విపరీతంగా నమ్మి మోసే వాళ్ళ రాశులు ఇందాక ఏం చెప్పాను, కర్కాటకము. సెకండ్ రాశి వీళ్ళు ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు చూడడానికి చాలా ప్రణాళిక, ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ మెటికులస్ అనిపిస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు జీవితంలో ఒక 40 ఏళ్ల జీవితం గడిపిన వాళ్ళని, ఒక 50-60 ఏళ్ల జీవితం గడిపిన వాళ్ళని అడగండి. వాళ్ళ జీవితంలో అన్ని వీపు అది చెప్తారండి. వెనక్కి చూస్తే చొక్కా ఇప్పు చూస్తే అన్ని వాతలే ఉంటాయి. అంటే వెన్నుపోట్లు వాతలే ఉంటాయి. కారణం ఏంటి అంటే వీళ్ళది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తొందరగా రిలేషన్స్ కి కనెక్ట్ గారు, తొందరగా డిస్కనెక్ట్ గారు. సో ఇది వీళ్ళకి డేంజర్. ఇది వీళ్ళు ఎప్పటికప్పుడు మిథున రాశి వాళ్ళలాగా, ధనురాశి వాళ్ళలాగా లెట్ గో, అయితే అయింది అన్నట్టు వదిలేసేయాలి. ఇది వీళ్ళు నేర్చుకోవాలి. ప్రణాళికల్లో వీళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎంత బాగుంటారో ఈ ఉంటాయి చూడండి మేడం. కొన్ని మనకు అనవసరమైనవి, కొన్ని రిలేషన్స్లో మనం కనెక్ట్ అయినా కానీ అది మనకు వర్కౌట్ కాదని కూడా దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు, మార్చడానికి ట్రై చేస్తారు, చాలా టైం ఇస్తారు. కానీ వీళ్ళు దాని నుంచి డిస్కనెక్ట్ కాలేరు. వై? బికాస్ ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని కూడా వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెండు కలిపేస్తారు, పాలు నీళ్ళు కలిపినట్టు. దాన్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. సో ఈ లక్షణాలు ఉన్న వీళ్ళకి మకర రాశి అధిపతి అయినట్టు శనిగ్రహము స్వక్షేత్రం ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగానే ఉంటాడు వక్రిలో. అయితే వీళ్ళు గతంలో ప్రణాళికలు ఏవైతే చేశారో, గతంలో గడిచినటువంటి కొంతకాలం, ఒక 5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ వీళ్ళు ఒక లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే శనిగ్రహం మకర రాశిలో ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే కూడా ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి ప్రణాళికలు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్లానింగ్ అని ఏవైతే ఉందో, లోన్స్కి అప్లై చేయడం కానీ, ఈ ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒక హోదా కోరుకుంటారు, ఉన్నతమైన పదవి కోరుకుంటారు. అప్పటి వరకు ప్రజాసేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వక్రశని, ఈ ముఖ్యంగా 139 రోజుల యొక్క వక్రశని రాహుతో పాటు హోదా ఇస్తుంది మేడం. హోదా, ఆర్థిక స్తోమతను ఇస్తుంది. ఇది ఈ మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి పొజిషన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిగ్నిటీ కూడా ఇస్తుంది వీళ్ళకి. సో ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళకి సమస్య ఎక్కడ వస్తుంది? వక్రశనిలో. ఎందుకంటే జలరాశి నుంచి వాయురాశిలోకి వస్తాడు. కుంభరాశి వాయురాశి.
జలరాశి అయినటువంటి మీనరాశి నుంచి వస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రేమికులు కూడా కావచ్చు, ఈ బాండేజెస్ అనమాట, ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఎమోషనల్ బాండేజ్ ఉన్న రిలేషన్స్ మాత్రం బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు వీళ్ళకి ఒకళ్ళు నచ్చడం అన్నది అంత ఈజీ కాదు, ఒకళ్ళు వీళ్ళతో దూరం అవ్వడం కూడా అంత ఈజీ కాదు. కానీ వీళ్ళు ఒక వ్యక్తి స్వేచ్ఛ జోలికి వెళ్ళకూడదు మేడం. ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి మీరు నచ్చారనుకోండి, మీ స్వేచ్ఛని కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. మీకు ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే మీతో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు ఆ ప్రాసెస్లో మీరు ఏమనుకుంటారు, వీళ్ళు నా స్వేచ్ఛని శాసిస్తున్నారు, నా ప్రైవేట్ జోన్కి వస్తున్నారు. ఇప్పుడున్న సమాజం అలానే ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా బౌండరీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి వీళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అనుకోండి మేడం, 99% వీళ్ళ ఎనర్జీ మిగతా ఏరియాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఉయ్యాలు ఎలా ఉంటుంది మేడం, అటు ఊపినా అటు ఇటు ఊపినా ఉంటుంది చూడండి. ఒక్కసారి వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఒక అబ్స్టాకల్ వచ్చింది, వీళ్ళ కోరుకున్న వ్యక్తులు వీళ్ళకి మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా, వాళ్ళు ఎవరన్నా వీళ్ళతో సరిగా ఇంటరాక్ట్ కాకపోయినా, నెగ్లెక్ట్ చేసినా, ఈ మకర రాశి వాళ్ళకి నెగ్లెక్ట్ చేసినా, వాళ్ళని ఎవరైనా శాసించినట్టు మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేరు మేడం, తట్టుకోలేరు. సో మరి తట్టుకోలేనివి ఈ లక్షణాలన్నింటినీ కూడా శని అయ్యా అప్ప అని షుగర్ కోటింగ్ మాటలతో నేర్పిస్తాడు, వాద పెడతాడు, హంటర్ తీస్తాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ వక్రిలో వీళ్ళు ఒక్క ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ముఖ్యంగా రిలేషన్స్ విత్ పార్ట్నర్స్ కానీ లవర్స్ కానీ, ఈ విషయంలో వీళ్ళు ఒక్క జాగ్రత్త తీసుకుంటే మిగతా ఏరియాలో అన్నీ కూడా ఈ 139 ఏదైతే డేస్ ఉన్నాయో రెట్రోగ్రేడ్ స్టేట్ ఆఫ్ సాటర్న్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. ఈ చిన్న టిప్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తప్పకుండా మకర రాశి వాళ్ళు మరి విన్నారు కదా, ఎందుకంటే వీళ్ళు చేసే ఈ చిన్న చిన్న తప్పిదాల వల్లే వీళ్ళు ఇలాంటి పరిస్థితులకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులతో కావచ్చు, అలాగే వైవాహిక సంబంధంలో కావచ్చు, స్నేహితుల పట్ల కావచ్చు, చిన్నవి అంటే వాళ్ళ మీద అధికారం చెలాయించకుండా వాళ్ళతో కలిసిపోయే మనస్తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నాగనాథ్ గారు చెప్పారు. మరి ఇంత మంచి శుభసూచకమైన విషయాన్ని మనకు వెల్లడించినందుకు నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నమస్కారం. మరి కుంభరాశి విషయానికి వస్తే గడిచిన మే నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ రాశిలో రాహుకేతువులు సంచారం చేయడం బట్టి కూడా రాహుకేతువుల ప్రభావము చాలా ఎక్కువగా కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అది ఏ రకంగా అంటే వాళ్ళ మానసిక ఒత్తిడికి గురవ్వచ్చు, అలాగే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో వాళ్ళ సొంత మనుషులు అనుకున్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళు విడిపోవడం అనేది, అలాగే వాళ్ళ ఆర్థికంగా వ్యాపారంగా అన్ని విధాలుగా కూడా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికీ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన విధంగా కూడా లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పారు ఎలా ఉంటుంది కుంభరాశికి అని. అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్య వచ్చి పడుతుందా అనే విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేంటో కాదు, వక్రి శని ప్రభావం కూడా జరగబోతుంది అని భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. అంటే ఈ వక్రి శని ప్రభావం అనేది వాళ్లకు మళ్ళీ ఇంకా సమస్యలను తెచ్చిపెడుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇన్ని సమస్యలలో కూరుకుపోయిన వాళ్ళను కొంచెం వాళ్లకు ఉపశమనాన్ని కలిగించవచ్చు అంటారు? ఖచ్చితంగా చెప్తాను. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కుంభరాశి రాశ్యాధిపతి శని. అయితే గడిచిన మే మాసంలో రాహుకేతు సంచారం జరిగింది. కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతు ప్రవేశం జరిగింది. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి రాహువు యొక్క ప్రభావము, రాహువు కుంభరాశిలో చాలా చాలా పవర్ఫుల్. అంటే మనం కోరుకున్న కోరికల్లో ప్రధానంగా మనకి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ, స్థిరత్వము, సామాజిక పరమైన గుర్తింపు, హోదా, వీటిని రాహువు యొక్క ప్రభావం లేకుండా మనిషి సాధించలేడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మాటకి విలువ ఉండేటువంటి సమాజాన్ని వాళ్ళు సృష్టిస్తారు మేడం. కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఛానల్లో జాయిన్ అయ్యారు, మీరు కుంభరాశి అనుకుందాం. సో ఎంత కాదన్నా కానీ మీరు ఈ ఛానల్ని రిప్రజెంట్ చేసే యాంకర్ అనే పేరే వస్తుంది మీకు, అవునా? సో మీ డెసిగ్నేషన్కి ముందు ఈ ఛానల్ పేరు వస్తుంది, తర్వాత మీ పేరు వస్తుంది, మీ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు వెన్నెముక్క కూడా అయిండొచ్చు ఛానల్కి. మాకే ఛానల్ వెన్నెముక అనుకోవాలి అంటే లేదు, మేబీ యువర్ పర్ఫార్మెన్స్ మేక్స్ ద క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ makes everyone to believe that you are the backbone of the channel. Thank you sir.
బట్ ఇక్కడ ఏంటంటే కుంభరాశి వాళ్ళు సపోజ్ మీ పొజిషన్లో ఉన్నారనుకోండి, కుంభరాశి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచుకుంటూ వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు వ్యక్తిగతం అయిపోతారు మేడం. ఇది కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ ఒక ఎంప్లాయ్ మేడం, ఇది వాళ్ళు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, లేదా దీర్ఘకాలంగా పనిచేయచ్చు, అది మీ చాయిస్ అది. సో కుంభరాశి వాళ్ళు ఎక్కడన్నా ఒక సిస్టంలో పనిచేసినా, ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నా, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐకానిక్ ఐడెంటిటీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకున్న స్కిల్తో, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్తో, వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీతో వాళ్ళు బౌండరీస్లో పనిచేయరు మేడం. వాళ్ళు బౌండరీస్ని బ్రేక్ చేస్తారు. బౌండరీస్లో ఉండి పనిచేయరు వాళ్ళు, బౌండరీస్ని బ్రేక్ చేసి పనిచేస్తారు. కాబట్టి ఎవ్వరికి లేనటువంటి ఒక ఇన్నోవేటివ్ స్కిల్, ఇన్నోవేటివ్ క్రియేటివిటీ అన్నది ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది వాళ్ళు అంటే, వాళ్ళు చాలా స్వేచ్ఛగా, స్వతంత్ర భావాలతో, మనస్ఫూర్తిగా, ఒక ఆత్మస్థైర్యం, ఒక ఆత్మ సంతృప్తితో పనిచేస్తారు. కాబట్టి ఈ లక్షణం వాళ్ళకు ఉంటుంది. ద మోర్ యు ఆర్ కంటెంటెడ్, ద మోర్ యు ఆర్ క్రియేటివ్. మీరు ఎంత ఆత్మసంతృప్తిని పొందుతారో అంత సృజనాత్మకంగా ఉంటారు, మీరు అంత క్రియేటివ్గా ఉంటారు. సో మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ప్రధానంగా ఈ రాహు యొక్క సంచారం, కేతు సంచారం జరిగింది. ప్లస్ ఇంకోటి శని వక్రగమనంలో కూడా వస్తాడు వీళ్ళకి. ఇప్పుడు ఈ 13వ తారీఖు జూలై మాసం నుంచి 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం వరకు ఈ వక్రిలో శని సంచారం తిరోగమనంలో కుంభరాశి వైపే వస్తుంది. మరి కుంభరాశిలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. ఈ రాహు చాలా పవర్ఫుల్ వీళ్ళకి. అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. కుంభరాశిలో ఒకవేళ మీరు ఉంటే గ్రాడ్యువల్గా మీరు ఏమైపోతారంటే, నేను నా తర్వాత ఛానల్ అనే స్థాయికి మీరు మానసికంగా వెళ్ళిపోతారు. యూ విల్ బికమ్ ద మోస్ట్ డామినెంట్ ఇండిపెండెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఛానల్. సో ఫస్ట్ మీ ఛానల్ పేరు కంటే ముందు మీ పేరు వస్తుంది. హిట్ టీవీలో నిర్మల గారు పనిచేస్తున్నట్టు ఉండదు. నిర్మల గారు పనిచేస్తున్న ఛానల్ హిట్ టీవీ అని వస్తుంది. అలా ఎవరు చేస్తారు? అలా కుంభరాశి వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా అన్కాన్షియస్లీ అన్అవేర్నెస్, స్టేట్ ఆఫ్ అన్అవేర్నెస్ లో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోతారు. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది బయట ప్రపంచానికి? వీళ్ళు ఈగో సెంట్రిజం పెంచుతున్నారు అనిపిస్తుంది. అంటే వీళ్ళ అహంకారాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు, ఛానల్ ప్రొఫైల్ కాదు అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు భావోద్వేగాల పరంగా, అంటే ఎమోషనల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ని, అక్కడ ఉన్నటువంటి టార్గెట్ని, వాళ్ళకు ఉన్నటువంటి కళ్ళ ముందర ఉన్నటువంటి వాళ్ళ ముందర ఆపర్చునిటీస్ ఏవవుతున్నాయో వాటన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అయిపోతారు. కానీ బయట ప్రపంచానికి ఏం తెలుసు కుంభరాశి వాళ్ళకి? కుంభరాశి గురించి పుస్తకాలు ఏం రాసి ఉంది? మోస్ట్ డిస్పాషనేట్ సైన్ అని రాసి ఉంటుంది. అంటే ఎప్పుడు వైరాగ్య ధోరణితోని, ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి, ఎవరితో సంబంధం లేకుండా, భార్యతోని తల్లితోని కూడా వీళ్ళు అంత డిస్కనెక్టివిటీ, అంటే స్వేచ్ఛ, వేరే వాళ్ళ స్వేచ్ఛలోకి వెళ్ళరు, వేరే వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళరు. ఎదుటి వాళ్ళకు ప్రైవసీలోకి రానియరు. ఎదుటి వాళ్ళ ప్రైవసీ వస్తే కూడా వాళ్ళు కండిషన్ చెప్తారు. మన సమాజం ఎట్లుంటుందండి? ఎవడు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంటి విషయాలు, సొంత విషయాలు అన్నిట్లో దూరిపోతారు కూడా. కానీ వీళ్ళు ఆ డిగ్నిటీ అన్కాన్షియస్లీ కూడా, మీరు ఎంత ట్రై చేసినా ఆ డిగ్నిటీ బౌండరీస్ వీళ్ళు బ్రేక్ చేయరు. ఇది ఎందుకు చెప్తున్నాను? ఇది ప్రధాన లక్షణంగా ఎందుకు చెప్తున్నాను అంటే, శని వక్రగమనంలోకి, తిరోగమనంలోకి వచ్చినప్పుడు రాహు ఏం చేస్తాడు మేడం? రాహు యొక్క ఎనర్జీని కన్సాలిడేట్ చేసుకొని సాటర్న్, అంటే శని గ్రహం ఫలితాన్ని ఇస్తాడు. చాలా మంది ఈ యొక్క అంశం మర్చిపోతున్నారు. ఎంతవరకు శని వక్రగమనంలో 139 రోజుల్లోనే మనం ప్రస్తావిస్తున్నారు తప్ప, ఆయన వక్రగమనంలోకి వచ్చినప్పుడు రాహువును కూడా తీసుకుంటాడు. రాహువు జీవితంలో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, ఇంపాసిబుల్ టాస్క్. అంటే ఎవ్వరు ఊహించినటువంటి గుర్తింపు, ఊహించినటువంటి సక్సెస్, ఊహించినటువంటి డైరెక్షన్స్ ని మీరు క్రియేట్ చేయడం. అప్పటి వరకు సమాజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ కొత్త మార్గాన్ని సృష్టించడంలో రాహువు యొక్క ప్రభావం లేదే జరగదు. అది శని లేకుండా సోషల్ ఎవల్యూషన్ జరగదు మేడం. ఒక సామాజిక పరమైన మార్పు రావాలి అంటే, ఒక సోషల్ ఎవల్యూషన్ జరగాలి, ఒక పర్సనల్ ఇండివిజువల్ ఎవల్యూషన్ రావాలి అంటే శని యొక్క ప్రభావం లేదు జరగదని రాసి ఉంటుంది జ్యోతిష్యం. ఈ రెండు కలయిక ఎంత పవర్ఫుల్ ఉంటుంది చెప్పండి. ఒకటి ఆబ్జెక్టివ్ సక్సెస్ అండ్ సేమ్ టైం ఎవల్యూషన్. ఈ రెండింటిని సృష్టించగలిగేటువంటిది ఈ యొక్క కాంబినేషన్. ఈ యొక్క వక్రి అన్నది ఇది ప్రతికూలం అని చాలా మంది అనుకుంటారు. ప్రతి రాశికి వక్రగమనం ఏదైతే ఉందో శనిది, ఆయన ఉన్న కష్టాలతో పాటు ఇంకా మసాలా యాడ్ చేస్తాడు అనుకుంటారు తప్ప, ఈ యొక్క శని వక్రిలో తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాన్ని జోడిస్తాడు. స్వభావం ఏంటి? లేజీ,
అవును లెథార్జిక్, అవును పోస్ట్ పోన్మెంట్, డిలే, హార్డ్షిప్స్, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. వాటికి విరుద్ధంగా త్వరితగతిలో ఫలితాలు ఇస్తాడు. అర్థమైందండి? త్వరితగతిలో ఫలితాలు ఇస్తాడు, క్విక్గా ఇస్తాడు, ఎఫెక్టివ్గా ఇస్తాడు, అసాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ అవన్నీ ఎప్పుడు అనుభవించుకోవాలి మనము అనుకున్నప్పుడు రెండు విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి, కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో లగ్నాత్ కానీ చంద్ర లగ్నాత్ కానీ కేంద్ర స్థానాల్లో ఎక్కడైనా కనుక శనిగ్రహం ఉంటే గతంలో వాళ్ళు చదివిన చదువుకు కానీ వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించి కానీ ఉద్యోగ ప్రయత్నాలకు కానీ లేదా వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పైకి వచ్చి లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి జీవితం ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనండి, లేకపోతే ఒక క్రాస్ రోడ్ జంక్షన్లో ఉండడం కానీ, వాళ్ళు ఎటు వెళ్ళాలనుకున్నారు వాటికి విరుద్ధమైనటువంటి జీవితం గడిపి కొంచెం సామాజికంగా కానీ కుటుంబ సభ్యులకు దూరమైన వాళ్ళు, భాగస్వాములకు దూరమైన వాళ్ళు, తర్వాత కొంచెం రిపెంట్ అవుతారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేంద్ర భావాల వల్ల డిస్టర్బ్ అయిన వాళ్ళే ఉంటారు. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు మీ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కేంద్ర భావాల్లో గనుక శనిగ్రహం ఉండి గతంలో మీ వెన్నిటి వల్ల పీడించబడ్డారు, విద్యార్థులు కానీ వైవాహిక జీవితానికి కానీ ఉద్యోగాలకు కానీ, అండ్ అట్ ద సేమ్ టైం బాల్యం నుంచి ఎదుర్కొన్నట్టు అనేక సమస్యలు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వక్రి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మేడం. తొందరగా ఇస్తుంది, క్విక్గా ఇస్తుంది. కానీ 139 రోజులు వక్రి అనుకూల ఫలితాలు ఇస్తుంది. కానీ మన శనిగ్రహం ఇచ్చేవాడా? లాక్కునేవాడు. శని లాక్కుంటాడు, కష్టాలు పెడతాడు, రకరకాలుగా మిమ్మల్ని క్రమశిక్షణకు అన్వయిస్తాడు. అయితే నేను ఒక కొత్త విషయం అనుభవంతో చెప్తున్నాను. బాల్యం నుంచి విపరీతమైన కష్టాలు చూసిన వాళ్ళు, మనస్తాపం చెందిన వాళ్ళు, చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు, సమాజం అంటే అవగాహన, అసలు భగవంతుడు అంటే ఏంటి, సృష్టి అంటే అయినటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళందరూ బిలో 20 yearsకి ఆ స్థాయి ఊహగా ఉంటుంది మేడం. ఇలాంటి వాళ్ళకి శని వక్రి యొక్క ప్రతికూల ఫలితం పనిచేయదు మేడం, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు చూడాలో, మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో బాల్యంలో అయిపోయింది మీ టెస్ట్. రిమైనింగ్ అంతా చాయిస్. మీకు రిమైనింగ్ లైఫ్ అంతా ఇస్ అ చాయిస్. మేబీ చిన్న చిన్న హార్డ్షిప్స్ ఉండొచ్చు, అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, దాన్ని మీరు అధిగమిస్తారు. కానీ ఎవరైతే జీవితంలో కళలు, ఆశయాలు పెట్టుకొని దానికి అనుగుణంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మౌల్డ్ చేయలేని వాళ్ళు, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ అహంకారాన్ని పరిస్థితులకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా మౌల్డ్ చేయలేని వాళ్ళు, లేదా తాత ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు నెత్తిన పెట్టుకొని అహంకారాన్ని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు, ఖచ్చితంగా అది ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, దాన్ని మిస్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ మాత్రం ఈ టైంలో మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ సాటర్న్ సేస్. సాటర్న్ చేసే పని చెప్పేది కూడా అదే. ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఇగ్నోరెంట్, వెన్ యు ఆర్ ఈగోయిస్టిక్, వెన్ యు ఆర్ అవేర్, వెన్ యు ఆర్ కాన్షియస్లీ అవేర్, when you have that forgiveness, when you are compassionate, I will never ever come around you. ఇది సాటర్న్ యొక్క లక్షణం, సాటర్న్ ఫిలాసఫీ, ఇది శనిగ్రహం యొక్క సిద్ధాంతం ఇది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే రిమైండ్ చేస్తున్నాను, మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. సంచిత కర్మ ఫలితం మనకి ఒక శరీరము, ఒక బుద్ధి, మనకు ఒక వాతావరణం, మన బాల్యం అంతా వస్తుంది ప్రారంధంలో కొంత. ఈ ప్రారంధాన్ని తెలుసుకున్నది కూడా రాశి ద్వారానే కదా. ప్రతి మనిషికి ఒక రాశి ఉంటుంది కదా. ఈ ప్రారంధాన్ని మెరుగుపరచుకోవాలి అంటే రాశి ఫలంలోతో పాటు రాశి భావం కూడా కొంత తెలుసుకోండి. మీరు ఈ రాశి భావాన్ని కనుక మెరుగుపరచుకోగలిగితే మీ ప్రారంధము, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నట్టే కదా మేడం. ఖచ్చితంగా అవునా కదా. సో కాబట్టి ఈ ప్రారంధాన్ని తెలుసుకునే కోణంలోనే మన వక్రిలో శనిగ్రహం యొక్క ప్రభావము, రాహువుతోని బాహ్య ప్రపంచంలో కోరుకునేటువంటి కోరిక, ఐడెంటిటీ, హోదా ఏవైతే ఉంటావో వీటి కోసం మనం అనునిత్యం కష్టపడతాం. వాటిలో మీరు అబ్స్టాకిల్స్ వస్తున్నప్పుడు మీరు ఎటెటో పోయి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూర్చొని ఈ లక్షణాల మీద మీరు వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. కుంభరాశి వాళ్ళకు ఒక చిన్న టిప్ ఇవ్వాలా? ఖచ్చితంగా, చాలా చిన్నది. ఆ టిప్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్. రోజు మీరు 5 నిమిషాలు పొగడండి మేడం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి సలహా ఏంటంటే రోజు 5 నిమిషాలు. మీరు ఎవరిని పొగుడతారో మీ ఇష్టం. మీరు వాచ్మెన్ని పొగుడతారా, భార్యని పొగుడతారా, భర్తని పొగుడతారా, మీరు ఆఫీస్లో బాయ్ని పొగుడతారా, ఎవరినైనా సరే రోజు 5 నిమిషాలు పొగడండి, చూద్దాం. నేను ఎందుకు ఇంత ఛాలెంజ్ చేసి చెప్తున్నా చెప్పండి. కుంభరాశి వాళ్ళ స్వభావమే దేన్నైనా కానీ డిస్క్రిమినేట్ చేస్తారు మేడం. అందుకే వాళ్ళ బెస్ట్ ప్రొఫెషన్స్లో ఏముంటుందంటే వాళ్ళు మంచి జడ్జిలు అవుతారని ఉంటుంది. సొంత భార్య చేసినా, సొంత భర్త చేసినా వాళ్ళు నిజాయితీగా ఉంటారు మేడం. అంటే ఏది రైట్, ఏది రాంగ్ అన్న విషయంలో నిష్పక్షపాతంగా ఉంటారు వాళ్ళు.
సో ఈ నిష్పక్షపాత వైఖరి అన్నది ఎప్పుడు కూడా ఏమవుతుంది, విశ్లేషణకు మనకు వస్తుంది. ఇప్పుడు మీరు వంట బాగా చేశారంటే మీ హస్బెండ్ ఏమంటారు, వంట బాగుంది అద్భుతంగా ఉంది అన్నారు, దానికి విశ్లేషణ చెప్తారు. మన సమాజంలో విశ్లేషణను తీసుకోవాలి మేడం, అభినందన తీసుకుంటారు. నా కర్మ ఏంటంటే నేను విశ్లేషణ చేస్తున్నాను, ఒక ఇన్సిడెంట్ ఎందుకు అవుతుంది, ఆ ఇన్సిడెంట్ వెనక మన మైండ్ ఏంటి, బాడీ ఏంటి, మన ఎమోషన్ ఏంటి అని చెప్తున్నాను. కానీ జనాలకు అది కావాలి, అది కాదు కావాల్సింది, రిజల్ట్ కావాలి. అవుతుందా లేదా, ఇప్పటిదాకా కాలేదు, కనీసం నువ్వు ప్రయత్నం చేసుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి కదా. సో కుంభరాశి వాళ్ళు రోజు 5 నిమిషాలు పొగడని చూద్దాం. ఎందుకంటే వీళ్ళకి తెలిసిపోద్ది, ఎదుటి వాళ్ళకి సవరణ చెప్పినంత, విశ్లేషణ చెప్పినంత ఈజీగా పొగడలేము. ఏనా మేడం, ఇది కుంభరాశి వాళ్ళు మానసికంగా, ఇది సైకలాజికల్ టిప్. నేను 12 రాశులు ఏ రాశికి ఇవ్వలేదు, కానీ కుంభరాశి వాళ్ళకి ఇస్తున్న సలహా. కారణం ఏంటంటే వీళ్ళు ప్రజా శ్రేయస్సు కోరుకుంటారు, సమాజ శ్రేయస్సు కోరుకుంటారు, కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారు, త్యాగం చేస్తారు. బయట ప్రపంచానికి చాలా రిజర్వ్డ్గా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు తప్ప వీళ్ళ మనసులో ఎంత వాల్యూ బేస్డ్ ఎమోషన్స్ ఉంటాయి మేడం. మీ ముందు చూపారు కానీ మీ వెనక చాలా విలువలతో కూడినటువంటి భావోద్వేగాలు, మీకు ఎటువంటి పరిస్థితులైనా మీ పక్కన ఉంచుంటారు మేడం. కుంభరాశి లక్షణం లాస్ట్ టైం కూడా చెప్పాను వీడియోలో. ప్రపంచం అంతా వదిలేసినా మీ పక్కన ఉండేటువంటి ఒకే ఒక స్నేహితుడు కుంభరాశి వాడు మేడం. ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే అందరు స్నేహితులు ఏదో ఒక టైంలో ఒక అడుగు వెనక్కిస్తారు. మీకు ఫెవికాల్ లాగా అతుక్కొని ఉండి మీ మీద ఒక్కసారి ఒక అభిప్రాయం ఏర్పడితే ఆ కుంభరాశి వాడు మిమ్మల్ని సవరిస్తాడేమో తప్ప మిమ్మల్ని వదిలేసిపోడు మేడం. ఖచ్చితంగా అదే అంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు, చిన్న లక్షణం మేడం, చిన్నది, దేన్నైనా ఈజీగా తీసుకోవడం, దేన్నైనా ఆ ఫోన్లే అయిపోయింది ఏదో అయిపోయింది అనేటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు చాలా లోతుగా రొటీన్గా ఉండడం వల్లనే మీరు ఇందాక అన్నటువంటి వాళ్ళ వైవాహిక జీవితం తన వాళ్ళు తనకు దూరం అవుతారు. ఈ వక్రిలో ఉన్నటువంటి శని కనుక యాడ్ అయితే రాహుతోని వీళ్ళకి బిహేవియరల్ ప్రాబ్లం కానీ, అగ్రెసివ్ బిహేవియర్ కానీ, వాయిలెంట్ బిహేవియర్ కానీ, ఫర్ నో రీజన్ చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు విపరీతంగా ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. వీళ్ళలో ఎవరైనా కరెక్షన్ చేసినా ఈ లక్షణం మీకు కనిపిస్తుంది, ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కనిపిస్తుంది. కానీ తర్వాత వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటారు మేడం, అరే వాడు చెప్పింది కరెక్టే కదా, వాళ్ళు అన్న దాంట్లో ఎంతవరకు ఆంతర్యం, ఎంతవరకు ఉందో నిజాయితీ ఉంది, ఇవి చెక్ చేసుకుంటారు మేడం. అది ఉన్నప్పుడు అదే వ్యక్తి మళ్ళీ కలిసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తారు. కానీ ఆ సందర్భంలోనే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సో సవరించుకోవాల్సింది చెప్పేశాను. ఒకటి రోజుకి 5 నిమిషాలు పొగిడితే వాళ్ళ జీవితంలో వాళ్ళ అవుట్లుక్ మారుతుంది, వీళ్ళని చూసే సమాజం కూడా మారుతుంది మేడం. అర్థమవుతుందా? మీరు ఒకళ్ళని పొగుడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా షాకింగ్ ఉంటుంది, అదేంటి రోజు ఇలా చెప్పేవాడు వాళ్ళు పొగుడుతున్నాడు ఏంటి నన్ను అనుకుంటాం లేదా. వాడి దృక్పథం మారుతుంది, వాళ్ళ ప్రవర్తన మారుతుంది, వాళ్ళ మీ పట్ల ప్రేమభావం పెరుగుతుంది. సో ప్రపంచం అంతా నన్ను ప్రేమించాలి కోరుకునేటువంటి సమాజంలో వీళ్ళు ఉంటారు మేడం. కానీ దానికి అనుగుణంగా వీళ్ళ క్రియాశీలకమైనటువంటి వ్యూహాలు కానీ, ఆలోచనలు కానీ, పద్ధతులు కానీ అంత తొందరగా వీళ్ళు మార్చుకోరు. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మార్చుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ శని వక్రి కాలం ఏదైతే 139 రోజులు ఉన్నాయో పూర్తిగా అది వాళ్ళ ప్రారంధం కింద మారి అనుకూలమైనటువంటి దశగా మారి అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తారు. మరి ఈ కుంభరాశి వాళ్ళు చిన్న చిన్న సవరణలు చేసుకుంటే మీరు అద్భుతమైన ఫలితాలను అధిగమిస్తారు అని నాగనాథ్ గారు చెప్పారు. మరి నాగనాథ్ గారి సలహాల మేరకే మీరంతా కూడా విజయాన్ని సాధించాలి. ఈ శని వక్ర ప్రభావం అనేది మరి కుంభరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని చెప్పారు కదా. మరి నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మరి మీనరాశి విషయానికి వస్తే మీనరాశిలో ఏళ్ళనాటి శని అలాగే ద్వితీయ భాగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ద్వితీయ భాగంలో ఉండడం బట్టి కూడా మరి ఈ మీనరాశి వాళ్ళు చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, ఇటు వ్యాపారంగా, అలాగే వాళ్ళ వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా విద్య వైద్యపరంగా కూడా వాళ్ళైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కొత్తగా మరి శని వక్ర ప్రభావం అనేది కూడా చూపించబోతుంది అంటున్నారు. ఈ వక్ర ప్రభావం వస్తుంది అనగానే మరి మీనరాశి వాళ్ళు కొంచెం భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం కదా, మళ్ళీ వీళ్ళు ఏంటి ఈ వక్ర ప్రభావము అనేది కూడా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లు ఏర్పడుతున్నాయని కూడా చెప్పొచ్చు సార్. అంటే ఈ వక్ర ప్రభావం అనేది ఈ మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందంటారు? తప్పకుండా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల గారు, మీనరాశి సార్ ఏలినాటి శని ద్వితీయ భాగం.
అయితే వీళ్ళకి రాస్యాధిపతి కూడా గురువు అయ్యాడు. మొన్న మే మాసంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడు. అది శత్రుస్థానం. సంప్రదాయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువుకి మిథున రాశి శత్రుస్థానం కింద చెప్తారు. అయితే ఇప్పుడు శని వక్రి ప్రభావము 13వ తారీఖు, శని వక్రి ప్రభావం 13వ తారీఖు జూలై మాసము 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025. సో వక్రి ప్రారంభము, వక్ర త్యాగం అంటారు. వక్రి త్యాగం వీడు ఈ రెండిటి మధ్యలో 139 రోజుల వ్యవధి ఉంటుంది. అంటే ఈ 139 డేస్ ఏదైతే ఈ వక్రిలో శని ప్రవేశిస్తాడు, శని తిరోగమనంలో అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ట్రావెల్ చేస్తాడు. సో కుంభరాశిలో ఆల్రెడీ రాహు యొక్క స్థానం ఆల్రెడీ మొన్న మే మాసంలో జరిగింది. మరి ఈ మీనరాశి వాళ్ళకి వ్యయభావం అవుతుంది మేడం. అది అంటే తిరోగమనం అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమన్నా ఏలినాటి శని నుంచి వీళ్ళు రిలీవ్ అవుతారా? ఎందుకంటే తిరోగమనం కదా వక్రి, దాని నుంచి ఏమైనా విముక్తులు అవుతారా? దాని ప్రభావం తగ్గుతుందా, తీవ్రత అనుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏదో ద్వితీయ భాగం ఉందో ఈ 139 రోజులు కూడా వాళ్ళకి అటువంటి విడత ఉండదు మేడం. దే ఆర్ నాట్ రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ ఏలినాటి శని సెకండ్ పార్ట్. వాళ్ళు ఆ యొక్క స్థితిని వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఒక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే వక్రి అన్నది మనము భూభ్రమణం నుంచి చూసినప్పుడు మనకి శనిగ్రహము అంటే తిరోగమనంలో ప్రయాణిస్తున్నట్టు మనకి కనిపించేటువంటి ఒక ఇల్యూజనరీ అంటే అపోహ, అంటే మనం ఊహించుకుంటే కనిపించేది. సో కాబట్టి వాస్తవంలో ఆ యొక్క గ్రహస్థితి ఖగోళం ప్రకారం అది అక్కడే ఉంటుంది. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క వక్రి ప్రభావం ఏంటి అంటే జ్యోతిష శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి గ్రహానికి కూడా లక్షణం ఉంటుంది, ప్రతి నక్షత్రానికి లక్షణం ఉంటుంది, ప్రతి రాశికి లక్షణం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా వక్రిలో ఉన్నప్పుడు ప్రతికూలమా అనుకూలమా, వాటి ఒరిజినల్ స్వభావం ఏంటి, శనిగ్రహం యొక్క ఒరిజినల్ స్వభావం ఏంటి, ప్రతిదీ కూడా నానబెడతాడు, ప్రతిదీ కూడా కష్టాలకి లోన్ చేసి వాటికి మన బుద్ధితోని పరిష్కరించుకునేటువంటి స్థాయి మానసిక పరిపక్వతను ఇస్తాడు. కానీ అది ఎవరికి నచ్చుతుంది? ఎవరికైనా ఈజీ లైఫ్ కావాలి, స్మార్ట్ లైఫ్ కావాలి. ఇప్పుడున్న ప్రపంచం అయితే ఒక ఈజీ స్మార్ట్ లైఫ్ మనీ ఎర్న్ చేయడం కోసం ఎన్ని రాంగ్ డైరెక్షన్లు వెళ్తున్నారో మీకు తెలుసు. నిజంగా మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్, ఎందుకంటే అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తారు కానీ కష్టాన్ని ఎవరు కూడా దరిదాపుల్లోకి రావద్దు అని కోరుకుంటారు, కానీ కష్టాల్లోనే ఉన్నామని మర్చిపోతూ ఉంటారు. నిజంగా కరెక్ట్. ప్రతి మనిషి కష్టపడతాడు తప్ప కష్టాల్లో ఉన్నాడు అనుకోడు. నిజంగా. సో స్విమ్మింగ్ చేస్తూ కూడా నీళ్ళలోంచి బయటికి రావాలి, ఎప్పుడు బయటకు వస్తామని అనుకుంటారు తప్ప అది స్విమ్మింగ్ పూల్లోనే ఉంటారు వాళ్ళు. సో శని వక్రి యొక్క స్థానము ముఖ్యంగా రాహువుతో కలిసినప్పుడు ప్రపంచంలో ఎవరైనా కనీస సదుపాయాలు కోరుకునే స్థాయి నుంచి మనిషికి ఒక లగ్జరీ కంఫర్ట్ కోరుకునేటువంటి స్థాయి వరకు మనిషి ఊహల్లో అన్నీ ఉంటాయి. మనం వాటిని ఆచరించినా, అనుభూతి పొందినా పొందకపోయినా, మనకు ఆ స్థాయి సామర్థ్యం ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం ఉండదు. మనిషి మనసు ఎప్పుడు కూడా ఊహాత్మకంగా, ఇల్యూజనరీగా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో పరిగెడుతుంటుంది అటు ఇటు. మరి వక్రిలో శని యొక్క ప్రభావము రాహుతో కలిసినప్పుడు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని ఈ 139 రోజులు మీనరాశి వాళ్ళకి ఇస్తారంటే, మీనరాశిలో వాళ్ళకి రెండు విషయాలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళకి ఆశయం అంటూ పెద్దగా ఏం ఉండదు. దే ఆర్ వెరీ ఈజీ గోయింగ్ పీపుల్, వెరీ క్యాజువల్ అవుట్లుక్ అండ్ వెరీ సెన్సిటివ్, వెరీ సాఫ్ట్ అండ్ వెరీ హ్యుమానిటేరియన్. ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి బ్రైటర్ సైడ్ ఆఫ్ పర్సనాలిటీ. అంబిషన్ లేకపోవడం బ్రైటర్ సైడ్ అని మీరు అనుకోవచ్చు. నిజంగా అంబిషన్ లేకపోవడమే పెద్ద బ్రైటర్. ఇవాళ అంబిషియస్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మోస్ట్ అంబిషియస్ పీపుల్ ఆర్ నాట్ రియల్లీ యాడింగ్ వాల్యూస్, ఎథికల్, సోషల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, ఇవన్నీ డిస్కనెక్ట్ అవుతున్నారు. బట్ వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు దేన్నైనా కానీ మనసు అంటే మనకి రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు ఉంటాయి మేడం. రైట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎమోషన్స్కి, క్రియేటివ్ సైడ్, ఒక మనిషితో ఎమోషనల్ బాండేజ్, క్రియేటివ్ లైఫ్ చూపించేది మన రైట్ సైడ్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా బిజినెస్, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, లెఫ్ట్ బ్రెయిన్ కామన్ మనకు అర్థం అవ్వాలి చెప్తారు. వీళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడరు మేడం. వీళ్ళు ఏదైనా ఒక సమస్య ఉంది కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, దేశానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ వాడతారు.
వీళ్ళు చూడండి ఎంత దేవుడు వీళ్ళకి ఎట్లాంటి బుద్ధిని ఎట్లాంటి మనసునిచ్చాడంటే అది వాళ్ళకే తెలియదు వాళ్ళు ఉన్నట్టు. చూడండి వీళ్ళు ఒక పక్కన పూర్తిగా ఆధ్యాత్మికంగా వాళ్ళ ఓన్ హాలుసినేటెడ్ లైఫ్, వాళ్ళ ఓన్ ప్రపంచంలో బతుకుతారు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా డిస్కనెక్ట్ ఉంటారు. అదే బయట ప్రపంచంలోకి వస్తే వాళ్ళు ఈక్వల్లీ దే ఆర్ వెరీ మెటీరియలిస్టిక్. అంటే భౌతిక ప్రపంచంలో కావాల్సినటువంటి పోటీతత్వము, వాక్చాతుర్యము, ఎవరిని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎవరిని ఎక్కడ డిస్కనెక్ట్ చేయాలి, ఎవరితో ఎంత పవర్ఫుల్గా ఉండాలి, ఈ సెన్సిటివ్గా ఉండాలి, ఉండకూడదు, ఈ తార్కికపరమైనటువంటి లక్షణాలన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ వాళ్ళు అవసరమైతే తప్ప దాన్ని వాడరు మేడం. చూడండి అసలు ఒక వింత స్వభావం ప్రపంచంలో ఎవరికి అర్థం కానట్టు రాసిందంటే నేను రాసేది. కానీ వీళ్ళకున్నంత క్షమాగుణము, దైవ బలం మేడం, ముఖ్యంగా వీళ్ళకున్నంత దైవ బలము పుట్టుకతో ఉంటుంది. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఇవ్వడం అలవాటు ఉంటుంది మేడం. అందుకే చెప్తారు మీనరాశిలో పుట్టినవాడు ఒకవేళ ఇంట్లో అంటే ఇంట్లో పెద్దవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదటి సంతానం అయితే తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులు రాసి ఉంటుంది జ్యోతిష్యంలో. అంటే అర్థం ఏంటి, అన్ని బాధ్యతలు తీసుకుంటారు, వెరీ సెల్ఫ్ సాక్రిఫైసింగ్. వాళ్ళు పస్తులుండి ఇంకోళ్ళకి భోజనం పెడతారు మేడం. అంటే నేను ప్రాక్టికల్గా చూశాను. సర్వస్వం త్యాగం చేసి కుటుంబం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప గొప్ప మనుషుల్ని నేను చూశాను, ఈ రాష్ట్ర పుట్టిన వాళ్ళు చూశాను. మరి ఇప్పుడు ఈ వక్రిలో శని యొక్క ప్రభావం ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళకి మేలో గురు సంచారం జరిగినప్పుడు శత్రుస్థానంలోకి వెళ్ళాడా లేదా గురువు మిథునంలోకి, వీళ్ళు ఏం కోల్పోయారు అక్కడ, లగ్నభావం అంటే ఆశయం. అందుకే చెప్పాడు వీళ్ళకి అంబిషన్ ఉండదు, ఆశయము, కార్యసాధన, ఒక స్థిరత్వము, ఒక బలమైనటువంటి దృఢ సంకల్పం, డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ లగ్నం అంటే చంద్రలగ్నాత్ నుంచి వస్తాయి. అంటే చంద్రుడు రాశి అదే కాబట్టి అందులో నుంచి వస్తుంది. అది అక్కడ ఏమైపోతుంది, ఫికల్ మైండెడ్నెస్, చంచలత్వము. ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండదు. ఇవాళ ఫారెన్ వెళ్ళి చదువుకుంటా అంటాడు, రేపు పొద్దున వద్దులే అంటాడు. లేదు ఇవాళ ఇక్కడే ఉంటా అంటాడు, రేపు పొద్దున వేరే దేశానికి వెళ్తాను, వేరే ప్రాంతంకి వెళ్తా అంటాడు. ఒక స్థిరమైనటువంటి బలమైనటువంటి లక్షణాన్ని కోల్పోయేటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. రాశ్యాధిపతి మిథునంలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు అలర్ట్ ఉంటారు మేడం. అంత కేర్లెస్గా ఉంటారు. ఎవరేం చెప్తే అది పాటించి గుడ్డిగా వెళ్ళిపోయే టైపుడు కాదు. అది వీళ్ళని కాపాడుతుంది. ప్లస్ దశమాధిపతి కూడా, దశమంటే ఉద్యోగ ప్రయత్నాలు విపరీతంగా చేస్తారు. వాటి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తారు, డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చేస్తారు, కష్టపడతారు, అన్నీ చేస్తారు. కానీ ఫలితం వీళ్ళకి ఎప్పుడు కూడా అందినట్టే కనిపిస్తుంది. కానీ చేతులు ఓపెన్ చేసి చూస్తే ఉండదు. అయితే దీని వెనక కారణం ఏంటి అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి అంబిషియస్ లెస్నెస్. అంటే జీవితంలో వీళ్ళకి ఆశయం లేదు. ఒకవేళ ఆశయం ఉంటే కూడా వాళ్ళు ప్రయత్నం చేసే స్థాయిలోనే అది అయిపోవాలి. అర్థమైందండి. నేను వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగంగానే నాకు డైవింగ్ వచ్చేసేయాలి, నాకు అన్ని వచ్చేసేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తెలుసు కదా మీకు. ఒకటే రోజులో స్విమ్మింగ్ వచ్చేయాలి, ఒకటే రోజు బ్యాట్ పట్టుకుంటే నేను మహేంద్ర సింగ్ ధోని అయిపోవాలనుకునే వాళ్ళు కూడా 100 మంది ఉంటారు. సో కొంచెం వీళ్ళు లైఫ్లో చాలా డ్రీమర్స్ మేడం. వీళ్ళు అంటే ఎక్కువ కళలు కానీ కళల్ని సార్థకం చేసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడినటువంటిది అంటే వాళ్ళ కోసం. అదే వాళ్ళు ఇంకొకళ్ళని గైడ్ చేయాలనుకోండి మేడం, ఇంకొకళ్ళని మోటివేట్ చేయాలి, గైడ్ చేయాలంటే వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేస్తారు. ఇది స్వీయ సంకల్పానికి వచ్చేటప్పటికి ఈ లక్షణం అప్లై అవుతుంది. సో కాబట్టి వీళ్ళకి ఇప్పుడు శని ఎంటర్ అయినప్పుడు వక్రిలో వీళ్ళకి బాగా బెల్ట్ తీసి బాగా వాతలు పెట్టాడు పక్క. అయితే ఫలితం వస్తుందా లేదా, ఈ 139 రోజుల ఫలితం వస్తుందా? అంత ఇబ్బంది పెట్టిన ఫలితం ఎందుకు ఇవ్వడు, ఖచ్చితంగా ఇస్తాడు మేడం. వక్రిలో గమనించాల్సింది ఏంటంటే మీనరాశి వాళ్ళు ఇది మీకు ప్రతికూలం కాదు, వక్రి మీకు అనుకూలమే. కానీ కండిషన్స్ అప్లై, కండిషన్స్ అప్లై. ఇవి మీరు చేయాలి. మీరు ఆశయ సాధన కోసం కష్టపడండి, శరీరాన్ని వంచండి, మీ బుద్ధిని వంచండి, మీ అహంకారాన్ని వంచండి. మీరు వంచలేదో నేను వంచుతా, చాయిస్ ఇస్తాడు అనమాట. నువ్వు నన్ను మీ ఇంటికి రమ్మంటావా, నువ్వు మా ఇంటికి వస్తావా. సో ఇది వీళ్ళకి ఓపెన్ ఆప్షన్ ఉంటుంది మేడం. ఈ ఆప్షన్లో వీళ్ళు ఏం చూస్ చేసుకుంటారన్నది వాళ్ళ నాణ్యతతో కూడినటువంటి ఆశయం, వాళ్ళకు ఉన్నటువంటి విజన్, వాళ్ళకు ఉన్నటువంటి డిటర్మినేషన్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. వాటిని ఎస్టాబ్లిష్ చేసుకున్నారనుకోండి మేడం, మీ ప్రారంధంలో ఉన్నటువంటి వైఫల్యాలు, ప్రారంధ కర్మలో మీరు ఏవైతే మీరు యాదృశ్చికం అనుకున్నారో, అన్సర్టన్ అనుకున్నారో, మీకు తెలియకుండా జీవితంలో ఏదో జరుగుతుంది అనుకుంటున్నారో, వీటన్నిటికి కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర మీ ఆలోచన, మీ బుద్ధి, మీ సంకల్పంలోనే ఉంటుంది అని మీకు ఈ వక్రిలో శనిగ్రహం నేర్పిస్తాడు ఈ మీనరాశి వాడికి. అర్థమవుతుంది. మీ జీవితంలో ఏం జరిగినా కానీ టైం బాగాలేదు, అదృష్టం బాగోలేదు, అన్నీ కలిసి రావట్లేదు, ఎల్నాటి శని, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అందులో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే టైం ఉంటుందా? అది ఇప్పుడు వస్తుంది మేడం.
ఈ వక్రిలో 139 రోజుల్లో మీరు అద్దం ముందు నుంచుకునేటువంటి పరిస్థితులు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి. ఈ టైం స్టార్ట్ అయినప్పుడు ఈ టోటల్ డ్యూరేషన్ 139 డేస్లో వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి, విద్యార్థి దశ నుంచి వీళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. వీళ్ళు గతంలో చేసినటువంటి శ్రమ, ఎందుకంటే ఇది ద్వితీయ భాగం ఏలినాటి శని, 2.5 సంవత్సరాలు ఆల్రెడీ కుంభంలో అయిపోయింది. సో గతంలో శ్రమని వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, బుద్ధిని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, శరీరాన్ని కూడా బాగా కష్టపెట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వక్రి అన్నది సంపూర్ణంగా అనుకూలమైనటువంటి స్థితికి వస్తుంది. సో కాబట్టి వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే వీళ్ళు కండిషనింగ్ చేసుకోవాలి మేడం. ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అపారమైన తెలివితేటలు, మేధస్సు, ఊహాశక్తి ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు పూర్తిగా విశ్వసించడం, వాళ్ళని వాళ్ళు పూర్తిగా వాళ్ళ బుద్ధిని వాళ్ళు సంపూర్ణంగా వాడుకోవడం, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాలు ఏమైనా వచ్చినాయి, ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనుకున్నప్పుడు వాటిని ఛేదించేటువంటి ఆత్మస్థైర్యం పెంచుకోవడం ఒక్కటే వీళ్ళు చేయాలి. వీళ్ళకి సైకలాజికల్గా టిప్ కూడా నేను ఒకవేళ సైకలాజికల్ టిప్ ఏమైనా ఇవ్వాలి వీళ్ళకి మానసికంగా అంటే కూడా నేను ఒకటే ఇస్తాను ఏంటంటే మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా నమ్మినప్పుడు మీరు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జ్యోతిష శాస్త్రంలో ఏం రాసి ఉంటుందంటే వీళ్ళకి అన్ని తెలివితేటలు, సామర్థ్యం అంతా ఉన్నా కానీ వీళ్ళకి స్వీయ సంకల్పం అంటే సొంత అంబిషన్, సొంత లైఫ్ గోల్, అంబిషన్, గోల్, డిటర్మినేషన్ ఇవన్నీ చెప్తారు అండి. అది వాళ్ళకి బలహీనంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈజీ రూట్స్ ఎత్తుకుంటారు. రీసోర్సెస్ ఏంటి, ఎక్కడ ఏం పని అవుతుంది, ఎవరితో ఎలా మనం అసోసియేట్ అవ్వచ్చు, ఎవరి వల్ల మనకు లాభం వస్తుంది, ఇటువంటి డిపెండెంట్ రిసోర్సెస్ని, డిపెండెంట్ ఆపర్చునిటీస్ని వీళ్ళు పెంచుకుంటారు అని రాసి ఉంటుంది. కానీ శనిగ్రహం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడా? ఎక్కడక్కడ కట్ చేసి ఆర్గనైజ్ చేసి క్వాలిటీ తీసి టేబుల్ మీద పెడతాడు. సో కాబట్టి ఈ చిన్న టిప్స్ కనుక వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఫాలో అయితే అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి బాల్యంలో చాలా కోరికలు చంపుకున్న వాళ్ళు, రకరకాల కష్టాలు పడిన వాళ్ళు, చదువుకొని సరిగ్గా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించని వాళ్ళు, విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చదువుకోని వాళ్ళు, వాళ్ళ ప్రయత్నాలు వైఫల్యం చెందిన వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు, చివరికి జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా ఇది ఒక మంచి తరుణం వాళ్ళకి. ఈ 139 రోజులు ఒక మంచి తరుణము, మంచి డ్యూరేషన్ ఇది. ఈ వక్రిని కూడా వీళ్ళకి అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చు అనేది మనం డీటెయిల్గా చెప్పాము. దీన్ని మార్చుకునే ప్రయత్నం కనుక వీళ్ళు చేస్తే ఈ వక్రి రాహుతో కలిసినటువంటి ఈ తిరోగమనంలో ఉన్న శని వక్రి కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఒక దశ కింద మారి వీళ్ళ ప్రారంధాన్ని కూడా వీళ్ళు మెరుగుపరుచుకొని ఇంప్రూవ్ చేసుకునే స్థాయికి వీళ్ళు సక్సెస్ తప్పకుండా అవుతారని నా నమ్మకం. ఖచ్చితంగా. మీనరాశి వాళ్ళు విన్నారు కదా మరి, ఎందుకంటే చిన్న టిప్స్ ఇప్పుడు నాగనాథ్ గారు చెప్పిన టిప్స్ అన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ అలాగే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నమ్ముకొని ఆ ఆత్మస్థైర్యం మీద నమ్మకం పెట్టుకొని ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి అడుగులు వేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శని వక్ర ప్రభావం అనేది. చాలా వివరంగా చెప్పారు. మరి అందుకు మన హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అలాగే మరి మీ తరఫున మా తరఫున అందరి తరఫున కూడా నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.